శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు 2026 నుండి 7th ఫిబ్రవరి 2026 వరకు ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతున్నాయి, మొత్తం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ, ఆది ఆస్ట్రాలజీ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటారండి. వివాహాది వేడుకలు కానీ, అదే చదువు రావట్లేదు చదువు గురించి కానీ, లేకపోతే ఉద్యోగ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అనేక రకాల సమస్యలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ, ఇవన్నీ జాతకాల్లో ఉంటాయి. మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు నన్ను కన్సల్ట్ చేయండి, లేదా నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. నా నెంబర్ 7075389589 7075389589కి మీరు మెసేజ్ పెట్టండి. కింద స్క్రోల్ అవుతుంది, దానికే మెసేజ్ పెట్టండి. తప్పకుండా మనం చెప్తాం. అంతేకాదండి, వాస్తు సంబంధించిన మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఒకవేళ చూపించుకోవాలనుకున్నా కూడా మీరు నన్ను ఫోన్లోనే కన్సల్ట్ చేయొచ్చండి. తప్పకుండా నేను మీకు పరిష్కార మార్గాలు, సూచనలు కూడా సూచిస్తాను. నేను యాక్చువల్గా 1990 నుంచి నేర్చుకున్నానండి. 1990 నుంచి కూడా నాకు జాతకాలు వచ్చు. 85 నేను సింగరేణిలో చేరాను. సార్ పక్కన పెడదాము. 35 ఇయర్స్ నుంచి నేను ఇందులో ఉన్నాను. ప్లస్ 34 ఇయర్స్ నాకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో నేను సింగరేణిలో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నా. సరే, అది పక్క పెడదామని, కొత్తగూడెం పక్క పెడదాం. నేను ముఖ్యంగా ఈ ఆఫ్టర్ దిస్ వన్ అంటే మన సర్వీసెస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇందులో రావడం జరిగింది. 1 ఫిబ్రవరి నుండి 7th ఫిబ్రవరి ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుందామని ముందుగా గురుడు మిథున రాశిలోను, అలాగే కేతు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు ఆల్మోస్ట్ మనకి మకర రాశిలోను, అలాగే బుధుడు 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రాహుతో కలిసి ఉన్నాడు. అంటే రాహువు బుధ శుక్రుల కాంబినేషను కుంభరాశిలోను, అలాగే శనీశ్వరుడు ఎప్పటిలాగే మీనరాశిలోనూ ఉన్నారు. సో ఈ 1st తారీఖు నుండి ఫిబ్రవరి 1st తారీఖు నుండి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. ధనురాశి వారికి ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు మీరు. ఎందుకంటే రవి బుధుల కాంబినేషన్ చాలా బాగుందండి. ద్వితీయంలో రవి బుధులు ఉన్నారంటే బుధ శుక్రులు కూడా ఉన్నారు. పైగా 12th హౌస్లో ద్వితీయ భావంలో ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండండి, ఖచ్చితంగా ఉంటారు ఫారిన్. అంతేకాకుండా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. మీ ఉద్యోగం కోసము అంటే విదేశాలు వెళ్తారు. ఉద్యోగం అంటే మీ జాబ్ రీచ్ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్. రవి బుధుల కాంబినేషన్ వల్ల ధనప్రాప్తి ఎప్పుడూ ఉంటుంది. మీకు ఒకరి దగ్గర చేయవలసిన అవసరం ఉండదు. మీకు ఇంజనీరింగ్ విద్య వస్తుందండి. ముఖ్యంగా ఫైనాన్స్ అంటే ఆడిటర్స్గా మీరు బాగా చలామణి అవుతారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, మీకు బాగా ఆడిటర్స్గా బాగా విద్య వస్తుంది. బుధ శుక్రుల వలన భూములు, వాహనాలు, గృహసౌఖ్యం ఉంటుంది. కంఠధ్వని బాగుంటుంది. ఎక్కువగా పాట పాడే శక్తి మీలో ఉందండి. గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి ధనప్రాప్తి కలిగి తీరుతుంది అన్నది సందేహం లేదు. ఖచ్చితంగా ధనప్రాప్తి కలుగుతుంది. అంటే విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇస్తారు అంటే సందేహం లేదండి, సందేహమే లేదు. సెకండ్ భావం బాగుంది, వృద్ధి కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అదృష్టవంతులు అని చెప్పచ్చు. ధైర్యం మీకు ఎక్కువ. బుధ శుక్రులు కూడా మారిపోయారు కదా, 3వ భావంలోకి వెళ్ళిపోయారు కదా. మీ చెల్లెళ్ళని కలుస్తుంటారు ఎక్కువగా. మీ తోబుట్టు వాళ్ళని బాగా ఇష్టం. మీ చెల్లెలు అంటే మీకు బాగా ఇష్టం. మీ సోదరీ మణులు అంటే బాగా ఇష్టం. వాళ్ళకి సహాయ సహకారాలు, ధైర్యం నింపడాలు, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది. పట్టుదల పెరుగుతూ ఉంటుంది. మీ పనులందు పట్టుదల పెరగడమే కాకుండా వాహన ప్రాప్తి, తీర్థయాత్రలు కూడా చేస్తారు. భూములు కొనుక్కుంటారు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. వాహన ప్రాప్తి ఉంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అన్నది సందేహం లేదు. కానీ 4th భావన శనీశ్వరుడు వలన చదివిని మర్చిపోతూ ఉండడము, చదువులో ఆటంకాలు కలగడము, తల్లిగారికి హెల్త్ ఇష్యూస్ రావడము, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చదువు విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. రైతులకు కూడా నష్టం వస్తుంది. సంతానం వల్ల ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతానం యోగం కలుగుతుంది. ప్రముఖమైన క్రీడాకారులుగా మీరు బాగా గుర్తింపు, గౌరవం దక్కుతుందన్న సందేహం లేదు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో మీరు భూములు వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే బాగా సక్సెస్ అవుతారండి. కుజుడు బాగున్నాడు కాబట్టి స్టాక్ మార్కెట్లో బాగా రాణించడము,
అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే సందేహం లేదు. వివాహాది వేడుకలు, శుభకార్యాలు, భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం బాగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధనం అవుతూనే ఉంటుంది. సడన్ గెయిన్స్ ఉంటాయండి మీకు సడన్ గెయిన్సే కాకుండా పూర్వీకులు సంపాదించిన ఆస్తిపాస్తులు రావడము, యాన్సిస్టల్ ప్రాపర్టీస్ ఉంటాం కదా వస్తాయి. సేవకా జనం కూడా ఉంటారు. తీర్థయాత్రలు బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఉన్నతమైన విద్య రీత్యా, ఇంజనీరింగ్ విద్య రీత్యా, మెడిసిన్ విద్య రీత్యా, మీకు మాస్టర్స్ ఇన్ లా బ్యూటిఫుల్, దాని ప్రకారం కూడా విద్య రీత్యా విదేశాలు, సినిమా షూటింగ్ రీత్యా విదేశాలు వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. వాళ్ళ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. కానీ మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళ ఉద్యోగాల భద్రత తక్కువ ఉంటుందండి. ఎంత కష్టపడ్డా అలాగే ఉంటూ ఉంటారు. ఆ డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి. శనీశ్వరుడు చూస్తున్నాడు కదా, అందుకని శనికి తైలాభిషేకాలు చేయించుకోండి 7 వారాల పాటు. ఆ శని ప్రభావం తగ్గి మీ ఉద్యోగ భద్రత, ఉద్యోగాల ప్రమోషన్స్, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో మీకు ఉద్యోగాలు రావడము దక్కుతుంది. ఇప్పుడు మనం పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. 12 రాశుల వారు కూడా, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు అంటే మనం ఏ పూజ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుందామండి. ఇలా చేసినందుకు మాత్రాన ఒకేసారి మనకేమీ లైఫ్ మారిపోదు. కానీ మనకు వచ్చే అడ్డంకులు అంటే మనకు ఏమైనటువంటి ప్రాబ్లమ్స్ నుండి కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి రాశి వారు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఈ నెలలో సూర్యభగవాన్ ఆరాధన, అలాగే పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, మేధా దక్షిణామూర్తి గారి యొక్క దర్శనము, ఆయన యొక్క పూజలు చేసుకోవడం వలన సర్వసుఖాలు సర్వశుభాలు పొంది తీరుతారు. మనం ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖునే శివరాత్రి వస్తుందండి. మనకి ఇప్పుడు మనకు నానుడు ఉంది కదా, జన్మానికో శివరాత్రి అని. కరెక్టేనండి. ఒక్కసారైనా మన జన్మలో స్వామివారిని, అంటే ఈ ఫిబ్రవరి నెలలో స్వామివారిని పూజించడం చాలా చాలా ఫలితాలు ఉంటాయి. అందున స్వామివారు ఉద్భవించినటువంటి కాలం ఇది, అంటే రాత్రి అర్ధరాత్రి పూట. అందుకనే స్వామివారికి అభిషేకాలు చేయించుకుని, కళ్యాణాలు చేయించుకొని, ఉపవాసాలు ఉండి ఈ రోజంతా కూడా జాగారం చేయడం అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఇలా చేయడం వలన శివసన్నిధికి చేరుకుంటారని, మన మరణానంతరం, ఇప్పుడు కాదు మనకు దీర్ఘకాలం బతికిన తర్వాత మరణానంతరము శివ సాన్నిధ్యం పొందుతారని చెప్పి శాస్త్రం చెప్తోంది. అందుకని మనం ఏమాత్రం వీలు చూసుకొని ఈ రోజున అంటే శివరాత్రి రోజునే స్వామివారి సన్నిధిలో ఉందాము. పొద్దున్నుంచి అభిషేకాలు అలాగే మనం పాల్గొందాము. అంతేకాకుండా స్వామివారికి మారేడు దళాలతోటి, కలువ పుష్పాలతోటి కూడా పూజించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి శాస్త్రం కూడా చెప్తోంది. కాబట్టి ఈ రాత్రిపూట స్వామివారిని అభిషేకాలతో పాల్గొనడము, స్వామివారికి కళ్యాణం చేయించుకోవడమే మనం చేస్తాం. తిలకించినా చాలా అదృష్టమే. అలాగే జాగరణ చేయడము చాలా అత్యంత పవిత్రమైనదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు, అంటే 12 రాసుల వారు కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే అత్యంత ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం ఏ చేసినా చేయకపోయినా ఒక్క శివరాత్రి పూట మనం ఈ పూజ స్వామివారికి, అంటే శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి చేసుకోవడం వలన, అన్ని పూజలు చేసుకోవడం వలన స్వామివారి సన్నిధికి మనం చేరుకుంటాం. పైగా స్వామివారి బోళాశంకరుడు అంటాం. సో స్వామివారు త్వరగా ప్రసన్నం అవుతారు కాబట్టి ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, అలాగే శివ సాన్నిధ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.